హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ ఆనపకాయ అండి. సొరకాయతో మసాలా పులుసు పెట్టుకుందాము. ఆనపకాయ ముక్కలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు రసం తీసుకుని పెట్టుకున్నాను. దానికి ఉల్లిపాయ అండి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, ఒక ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇవి మనం మిక్సీ పట్టేసుకుని రావాలి. మిక్సీ పట్టుకుని వద్దాం. మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టేసానండి. తాలింపు వేసేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. పులుసులకి మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి. కరివేపాకు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసేసుకున్నాం. ఇది బాగా వేగాలండి. పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేరే వరకు. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. పసుపు, ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. మనకు పులుసుకు అవసరమైనంది వాటరు. కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఒక 2 విజిల్స్ రానిద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సొరకాయ పులుసు అండి, మసాలా పులుసు. చిక్కగా పెట్టుకోవాలండి, ఇలా దగ్గరగా. టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ మిక్సీ వేసి ఇలా పట్టుకుంటే ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.